హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ లావణ్య. వెల్కమ్ టు అవర్ ఛానల్ బాన్విక తెలుగు వ్లాగ్స్. చూస్తుంటేనే కలర్ఫుల్గా చాలా బాగుంది కదా, తినాలనిపిస్తుంది కదా. ఇదేంటా అనుకుంటున్నారా? వెజిటబుల్ సలాడ్ అండి. బీట్రూట్ తోటి బఠానీతోటి చేసిన వెజిటబుల్ సలాడ్. దీన్ని చాట్ లాగైనా చేసుకొని తినవచ్చు. చాట్ మసాలా అవి కలుపుకొని ఈవినింగ్ స్నాక్ లాగా తినొచ్చు, లేదా ఆఫ్టర్నూన్ లంచ్ లాగా తినొచ్చు. అంటే డైట్ ఫాలో అయ్యే వాళ్ళు దీన్ని మన రోజువారీ ఆహారంలో ఒక పార్ట్గా తీసుకోవచ్చు అనమాట. చూడండి, ఇక్కడైతే అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను కదా. ఇవి బీట్రూట్, క్యారెట్ ఏమో తురుముకున్నాను, పచ్చిమిర్చి అవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. 2 పచ్చిమిర్చి, 1 ఉల్లిపాయ, 1 టమాటో, కొంచెం కొత్తిమీర, అలాగే బఠానీలను బంగాళదుంప ఉడికించి పెట్టుకున్నాను, దానిమ్మ గింజలు, ఇంకా ఫైనల్గా ఏంటంటే బూందీ కొంచెం కలుపుకుంటే బాగుంటుంది, అలాగే రుచికి సరిపడినంత ఉప్పు. ఇప్పుడు వీటన్నిటిని ఒక పొడవాటి గిన్నె తీసుకొని కలుపుకుందాం. మనం పొడవాటి గిన్నెలో కలుపుకోవడానికైతే బాగా ఈజీగా ఉంటుందన్నమాట. చూడండి, బీట్రూట్, క్యారెట్ వేస్తేనే భలే కలర్ఫుల్గా బాగుంది కదా. అన్నీ ఇంకా ఈ గిన్నెలో వేసుకొని మనం స్పూన్ పెట్టి కలిపేసుకోవటమేనండి. ఇది హెల్త్కి కూడా చాలా ఉపయోగకరం. ముఖ్యంగా డైట్ చేయాలనుకునే వాళ్ళకి మనం 3 పూట్ల తినే ఆహారంలో ఒక్క పూట దీన్ని తీసుకోవటం చాలా బాగుంటుంది. వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే కనుక చూడండి, ఎంతో ఈజీగా చేసుకునే వెజిటబుల్ సలాడ్ అయితే రెడీ అయిపోతూ ఉంది. చూడండి, తర్వాత బఠానీ అలాగే బంగాళదుంప ఇవేమో ఉడికించుకున్నాను, మిగతావన్నీ పచ్చివేనండి. ఇంకా 1 బై 1 అన్నీ వేసుకొని కలిపేసుకోవటమే. ఫైనల్గా కొంచెం దానిమ్మ గింజలు అలాగే బూందీ వేసి కలుపుకుంటే ఎంతో రుచికరమైన వెజిటబుల్ సలాడ్ అయితే రెడీ అయిపోతుంది. కావాలనుకుంటే ఇందులో కొంచెం పెప్పర్ అలా యాడ్ చేసుకోవచ్చు. కొంచెం లెమన్, పుదీనా, కొత్తిమీర అవి యాడ్ చేసుకోవటం వల్ల ఫ్లేవర్ అనేది బాగుంటుంది, టేస్ట్ కూడా బాగా వస్తుంది అనమాట. కొంచెం ఈ బూందీ వేసుకోవటం వల్ల ఏంటంటే తింటున్నప్పుడు కొంచెం క్రంచీగా ఉంటుందన్నమాట. దీన్ని కొంతమంది అయితే చాట్ లాగా కూడా ప్రిఫర్ చేస్తారు. దీంట్లో చాట్ మసాలా వేసుకున్నట్టయితే కొంచెము బొరుగులు అంటారు కదా, అవి వేసుకున్నట్టయితే అచ్చం చాట్ లాగే ఉంటుంది. పిల్లలకు కూడా కొంచెం వెరైటీగా చేయాలనుకున్నప్పుడు ఇట్లా చేసి పెట్టినప్పుడు వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. ప్రతిసారి మనం బయట నుంచి తీసుకురాలేము కదా, ఏదన్నా చాటు అట్లా అడిగారనుకోండి, ఇట్లా కూడా చేసి ఇవ్వచ్చు పిల్లలకి. అలాగే హెల్త్ కూడా వస్తుంది. విడిగా ఇటు బీట్రూట్, క్యారెట్ అనేవి తిన్నారు కదా, ఇలా కల్పించినట్లయితే హ్యాపీగా తినేస్తారు. ఆరోగ్యము, డబ్బులు సేవ్ అవుతాయన్నమాట. చూడండి, ఇక్కడైతే సలాడ్ అయితే రెడీ అయిపోయింది. మనం ఫైనల్గా ఒక గిన్నెలోకి తీసుకొని బూందీ అనేది పైన గార్నిష్ లాగా చేసుకుందాం. ఈ బూందీ ప్లేస్లో వేయించుకున్న పల్లీలైనా వేసుకోవచ్చండి. కొంచెం తినేటప్పుడు మనకు క్రంచీగా తగులుతూ ఉంటే బాగుంటుందన్నమాట. అంతే అండి, ఎంతో ఈజీగా తయారు చేసుకుని వెజిటబుల్ సలాడ్ అయితే రెడీ అయిపోయింది. మీలో ఎంతమందికి ఈ రెసిపీ నచ్చిందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. అలాగే షేర్ చేయండి, కామెంట్ చేయండి. వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోవద్దండి. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, బాన్విక తెలుగు వ్లాగ్స్.